రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నేతృత్వం వహించబోతున్నారు. ఆయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదొలతో కలిసి రావడంతో అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ నిన్న పార్లమెంట్ ను రద్దు చేశారు. తొలుత తాత్కాలిక పరిపాలనా యంత్రాంగం ఏర్పాటుకు, తర్వాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు. యూనస్ ను సారథిగా నియమిస్తున్నట్టు అర్ధరాత్రి సమయంలో ఆయన ప్రకటించారు. యూనస్ 2012 నుంచి 18 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో కాలోడోనియన్ విశ్వవిద్యాలయానికి కులపతిగా ఉన్నారు. చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా సేవలందించి బంగ్లాదేశ్లోని పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారు. చిట్టగాంగ్లో 1940లో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థికవేత్త కూడా. మైక్రో ఫైనాన్స్ బ్యాంకు ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనతను సాధించారు. అందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. అనేక ప్రతిష్టాత్మక అవార్డులను పొందారు. ఇక పార్లమెంట్ ను రద్దు చేయాలనేది బంగ్లాదేశ్ లో ఉద్యమకారుల ప్రధాన డిమాండ్. తాత్కాలిక ప్రభుత్వ సారథి పేరును వాళ్లే ప్రతిపాదించారు. సైనిక సర్కార్ను, సైన్య మద్దతు ఉండే మరేదైనా సర్కార్ను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. హసీనా సర్కార్తో ఘర్షణ పడినందుకు యూనస్ పై కొన్ని డజన్ల కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో 6 నెలల పాటు జైలు శిక్ష పడింది. తన దేశం ప్రజల కోసం ఎలాంటి బాధ్యతలైనా తీసుకుంటానని యూనస్ తెలిపారు. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు. హసీనా వైదొలగడంతో దేశానికి రెండోసారి విముక్తి లభించిందంటూ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ సైన్యంలో మేజర్ జనరల్ గా ఉన్న జియావుల్ అహ్సాన్ పై వేటు పడింది. లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ సైఫుల్ అలాంను విదేశాంగ మంత్రిత్వ శాఖ కేటాయించారు. మరికొందరు లెఫ్టినెంట్ జనరల్లను వారి స్థానాల నుంచి తప్పించారు. బంగ్లాదేశ్ ను వీడి భారత్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఐటీ శాఖ మంత్రి జునైద్ అహ్మద్ పలక్ ను, విదేశాంగ మాజీ మంత్రి హాసన్ మహమూద్ ను అధికారులు ఢాకా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. సముద్ర మార్గం ద్వారా భారత్ కు వెళ్లాలని కూడా తొలుత మహమ్మద్ విఫలయత్నం చేశారు. హసీనా కంటే ముందే పలువురు నేతలు దేశం వీడి వెళ్లినట్టుగా తెలుస్తోంది. హసీనాను, ఆమె సోదరిని అరెస్ట్ చేసి బంగ్లాదేశ్ కు తిరిగి పంపాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మహబూబుద్దీన్ భారత్ కు కోరారు. ఇక బంగ్లాదేశ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్టుగా అమెరికా, చైనా తెలిపై తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు సహా ప్రజాస్వామ్య పునరుద్ధరణకు వీలైనంత తొందరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బ్రిటన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఐక్యరాజ్య సమితి తెలిపింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, నిరసన తెలిపే హక్కును కాపాడాలంటూ పిలుపునిచ్చింది.